హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ ఎంపైర్. ఎప్పుడు చికెన్ని ఒకేలా ఏం కుక్ చేస్తారని నేను ఇవాళ గ్రీన్స్ అన్నీ వేసి గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేశాను. ఈ గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక కట్ట పుదీనా ముందుగా చుంచి పెట్టుకొని వాష్ చేసినవి వేయాలి. తర్వాత ఒక కట్ట కొత్తిమీర మంచిగా వాష్ చేసి కట్ చేసింది వేయండి. తర్వాత అందులో 7-8 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి లేదా చుంచి వేయండి. తర్వాత ఒక కట్ చేసిన టమాటో వేయండి. దీనికి రుచికి సరిపడా సాల్ట్ ఇందులోనే వేసి మిక్సీ జార్ మూత పెట్టి మిక్సీ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీకి రావాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో కాస్త నూనె, హోల్ గరం మసాలా, స్పైసెస్ వేయాలి. నా దగ్గర అవైలబుల్ ఉన్న స్పైసెస్ అన్నీ వేసాను. మీకు ఏ స్పైసెస్ కావాలంటే ఆ స్పైసెస్ వేసుకోవచ్చు. స్పైసెస్ అవసరం లేదనుకున్న వారు స్పైసెస్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి చిటపటలాడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు వేయాలి. 1/2 స్పూన్ పసుపు వేసి వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఫ్రై చేసి తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఎప్పుడైనా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నాన్ వెజెస్లోకి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, స్టోర్ది కాకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్న గ్రీన్స్ పేస్ట్ వేయాలి. గ్రీన్స్ పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు కుక్ కానివ్వాలి. చికెన్ మొత్తం ఉడికాక చివరిలో ధనియాల పొడి వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చికెన్ రెడీ. ఇక ఏముంది, సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.